తోటను కావలి కాసే దైవజనులను చంపడానికి అప్పుడప్పుడు సింహం అక్కడ మాటు వేసి ఉంటుందట. ఒక ఆడకూతురు యవ్వన ప్రాయాన్ని అలా పనంగా పెట్టిందండి. ఎవడైనా దుష్టులు నా మీద కన్నేస్తాడేమో, ఈ సింహం నా మీద దాడి చేస్తుందేమో, ఈ గుంటనక్కలు ఇబ్బంది పెడతాయేమో, ఏమన్నామని నన్ను నమ్మి ఈ తోట నాకు చెప్పారు. ద్రాక్ష తోటను కావలిగా నన్ను నియమించారు. పోతే నా ప్రాణం పోతే నా శవం ఈ తోటకి ఎరువు అవ్వాలి, కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళని ఎండకి వానకి అక్కడే ఖాళీ మాడి నల్లగా అయిపోయింది. హాయిగా సుఖభోగాల్లో ప్రవర్తించేవారు, ఏసు రూముల్లో బతికేవారు, సోగులు పడి తిరిగేవారు, నాన్ స్టాప్గా తిని పడుకునే వాళ్ళు వచ్చారంటున్నారు. అట్ట తయారయ్యేవే నల్లగా. ఇది తయారవటం కాదు, ఇట్ట కాలిపోయింది బతుకు. నువ్వు తయారవుతున్నావు అర్థం కాడ తగలబడి. రాత్రి మగల్ని సోకదే ప్రాణం